ఎస్, నేను ప్రజలని గౌరవిస్తా, వాళ్ళ తీర్పుని కూడా గౌరవించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఆ స్ట్రాంగ్ రూమ్ లో ఆ కీస్ కానీ ఎటు పోయినాయి? దాని రూమ్ పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఒక్క రోజున కీజ్ పోవడం ఏంది? ఆ పోతే ఆ కీజ్ ఎటు పోయినాయి? దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మా అభ్యర్థులు అందరు కూడా పోటీ చేసిన 30 వార్డు అభ్యర్థులు ఇప్పుడు డైరెక్ట్ కమిషనర్ దగ్గర పోయి ఖచ్చితంగా రేపు చైర్మన్ ఎన్నికలు ఆపాలని ఖచ్చితంగా రాస్తారు. అది ఆపిన తర్వాత దీని మీద క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ హుజురాబాద్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ జరపాలని మరొకసారి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా మా అభ్యర్థులందరూ కూడా కలిసి కట్టుగా పోయి ఇప్పుడు పిటిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇప్పుడు పిటిషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా రిటర్నింగ్ ఆఫీసర్ పిటిషన్ ఇచ్చి ఎట్టు పరిస్థితిలో రేపు చైర్మన్ ఎన్నికలు ఆపాలి, హుజురాబాద్ పట్టణంలో చైర్మన్ ఎన్నిక మీరు ఆపాలి రేపు. దీని మీద స్పష్టత వచ్చిన తర్వాతనే హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేది జరగాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అవసరం లేదని నేను అనుకుంటున్నా, వాళ్ళు గుర్తుకున్నారని చెప్పడానికి. ఇది హుజురాబాద్ పట్టణంలో ఉన్న ఫస్ట్ వార్డు. ఈ ఫస్ట్ వార్డు లో పోలింగ్ అయిపోయిన తర్వాత మాకు ఇచ్చిన స్లిప్లు ఈ రెండు కలిపితే 827 ఓట్లు, ఇవి రెండు కలిపితే 827 ఓట్స్. కౌంటింగ్ చేస్తారు ఎంతకండి? కౌంటింగ్ చేస్తారు 830 ఓట్స్. 828 వీళ్ళు కౌంట్ చేస్తే 828 ఓట్స్ వస్తాయి. ఈ కౌంట్ చేస్తే 828 ఓట్స్ వస్తాయి. రెండు ఇన్వాలిడ్ యాడ్ చేస్తే 830 ఓట్స్ వస్తాయి. అసలు పోలైనే వాళ్ళు 827 ఓట్స్ ఇస్తే అసలు వార్డు 1 లో పోలైనే 827 ఓట్స్. మళ్ళా ఇది వాళ్ళు ఇచ్చిన, ఇది ఎన్నికల అధికారి ఇచ్చిన స్లిప్. దయచేసి మీ అందరు కూడా చూడాలి. ఈ రెండు కలిపితే వాళ్ళు ఇచ్చింది ఇది చూడండి. కౌంట్ టోటల్ వాళ్ళు ఇచ్చింది ఎంత? 828. ఎట్లా ఇది కరెక్ట్ అవుతుంది? 100కి 100% ఇది ఓట్లు గుద్దుకున్నారు అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికలు అనేది ఖచ్చితంగా ఆపాలి. చైర్మన్ ఎన్నికలు హుజురాబాద్ పట్టణంలో మున్సిపల్ ఉన్నది ఖచ్చితంగా ఆపాలి. ఇది పూర్తి అన్యాయము. ఇప్పుడు ఫస్ట్ వార్డ్ లో 827 మాకు స్లిప్లు ఇచ్చి 30 ఎట్లా చేస్తారండి? ఆ 3 ఓట్లు ఎవరివి? ఆ 3 ఓట్లు ఎక్కువ వచ్చిన ఓట్లు ఎక్కడివి? ఆ 3 ఓట్స్ ఫస్ట్ వార్డ్ లో వచ్చినాయి ఎక్కడివి? ఇట్లా చూస్తేనేమో ఒక విధంగా, ఇట్లా చూస్తేనేమో తాళాలు పోయినాయని గడ్డపారాలు పెట్టి పగలు కొడతారు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి. ఓట్ల కౌంటింగ్ చూస్తారో మరి వాళ్ళు ఇచ్చిన పోలైన స్లిప్లు కౌంట్ అయినప్పుడు సేమ్ మ్యాచ్ కావాలి కదా. మ్యాచ్ ఎందుకైతే లేవు? మీరు పోల్ చేసినప్పుడు హుజురాబాద్ పట్టణంలో ఉన్న ఫస్ట్ వార్డ్ లో 827 ఓట్స్ పోలైనాయని మీరే ఇచ్చిండ్రు. మళ్ళా కౌంటింగ్ చేసేటప్పుడు 830 ఓట్స్ ఎట్లు ఇచ్చిండ్రు? దాంట్లో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. పగలగొట్టింది ఎందుకు? దీని బాధ్యులు ఎవరు? తాళాలు బోడగొట్టింది ఎవరు? తాళాలని మాయం చేసింది ఎవరు? ఆ ఓట్లని మాయం చేసింది ఎవరు? ఆ కొత్త డబ్బాలలో ఆ ఓట్ల మళ్ళా గుద్ది నింపింది ఎవరు? ఇవన్నిటికీ కూడా ఖచ్చితంగా సీరియస్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎలక్షన్ కమిషన్ గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను, దయచేసి సార్ మీరు మాకు జవాబు చెప్పండి. అసలు తాళాలు ఒకటే రోజు గ్యాప్ లో ఎట్లా గయాప్ అవుతాయి? ఆ తాళం ఎటు పోయినట్టు? ఎవరి చేతికి పోయినట్టు? దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు. మేము కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల ఖచ్చితంగా 3 గంటలు మున్సిపల్ ఆఫీస్ లో ఎందుకు పోయింది కరెంట్? 3 గంటలు ఎప్పుడు పోని కరెంట్ 3 గంటలు ఎందుకు పోయింది? రాత్రి 3 గంటలు కరెంట్ ఎందుకు పోయింది? ఇది ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే కరెంట్ పోయింది అనుకుంటే ఏదో చెప్తారు కాబట్టి స్టోరీ, అది పక్క పెట్టిన 5 నిమిషాలు. అసలు స్ట్రాంగ్ రూమ్ కీజ్ ఎటుపోయినాయి? స్ట్రాంగ్ రూమ్ కీజ్ ఎటుపోయినాయి అనేది జవాబు చెప్పాలి కదా మా అందరికి.
అది మా ఎవరు కూడా ఏం మాట్లాడకుండా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది ఎవరు చూడలే అన్నట్టు ఎందుకు స్పందించలేదు? మరి ఆ కీజ్ నిజంగానే అధికారు కన్సర్న్ అధికారు పొడగొడితే మీరు ఎందుకు సస్పెండ్ చేయాలి? అధికారిని సస్పెండ్ చేయాల్సి ఉండేది కదా. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలా జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అసలు తాళాలు అనేది అసలు ప్రజల ఓట్లకి విలువ ఉన్నట్టా లేనట్ట? ఓ స్ట్రాంగ్ రూమ్ లో ఆ ఓట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత కీజు పోయినాయి అని ఇంత నెగ్లిజెన్సీ ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను. ఇంత నెగ్లిజెన్సీ ఏంది అని నేను అడుగుతా ఉన్నాను. నేను ప్రెస్ మిత్రులను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి నేను మాట్లాడిందంతా కూడా ఖచ్చితంగా నేను హుజురాబాద్ పట్టణంలో మాట్లాడొచ్చు, కానీ ఈ పట్టణంలో మాట్లాడింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ కి చేరే విధంగా, మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి చేరే విధంగా దయచేసి వెంటనే అన్ని దాంట్లో కూడా బ్రేకింగ్ న్యూస్, ఫ్లాష్ న్యూస్ అనేది ఇది వేయండి. నేను చెప్పింది అబద్ధం అయితే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా. నిన్న గడ్డపార పెట్టిన విజువల్స్ నేను చూసింది ఒక ప్రముఖ ఛానల్లో చూసినాను. ఒక ప్రముఖ ఛానల్లో వాళ్ళు గడ్డపార పెట్టుకుని కుల కొడుతుంది, ఆ లాక్ పగల కొడుతుంది, ఒక ప్రముఖ ఛానల్లో చూసినాను. మరి ఇది ఎవరి తప్పు? మరి ఎన్నికలని మేము కరెక్ట్ గా మేము ఎట్లా భావించాలి? ఖచ్చితంగా రేపు హుజురాబాద్ పట్టణంలో రేపు ఖచ్చితంగా చైర్మన్ ఎన్నిక కూడా ఖచ్చితంగా మీరు ఆపాలి. దీని మీద క్లారిటీ ఇచ్చిన తర్వాతనే హుజురాబాద్ పట్టణంలో ఉన్న చైర్మన్ ఎన్నిక జరపాలి. అప్పటిదాకా ఖచ్చితంగా హుజురాబాద్ పట్టణంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆపాలి అని నేను ఎలక్షన్ కమిషన్ ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు చర్యలు తీసుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. గడ్డపార పెట్టి డోర్లు పగలగొట్టి స్ట్రాంగ్ రూమ్ బాక్సులు తీస్తుంటే ఆగమాగం తీసుడు. ఫస్ట్ 7th వార్డ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. మాది 7th వార్డ్ ఉంది. 7th వార్డ్ కౌంటింగ్ దగ్గరికి 4th వార్డ్ బాక్సులు తీసుకొచ్చి పెడుతున్నారు. అరే ఈ సీరియల్ నెంబర్ కాదు కదా, ఇది కాదు కదా అని మా వాళ్ళు అడిగితే అరే అరే మిస్టేక్ అయిపోయిందని మళ్ళీ ఆ బాక్సులు తీసుకుపోయి లోపల పెట్టి మళ్ళీ ఇంకో బాక్సులు తీసుకొచ్చి పెడుతున్నారు. నేను మీకు నంబర్ కూడా చెప్పిన 7 నంబర్లో మేము గెలవచ్చు. మేము సరే ఇప్పుడు ఎదురు పార్టీ ఉంది గెలిస్తే విమర్శిస్తారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇప్పుడు బండ నరేష్ గారు మా అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ 7th వార్డ్ లో గెలిచింది, ఓకే సంతోషం. కానీ అక్కడికి 7th వార్డ్కి 7th వార్డ్ బాక్సులు తీసుకురావాలి తప్పితే 7th వార్డ్కి 4th వార్డ్ బాక్సులు తీసుకొచ్చి 7th వార్డ్ లో ఎట్లా పెడతారు? మళ్ళీ 7th వార్డ్ బాక్సులు తీసుకుపోయి ఎక్కడ పెట్టిరు మీరు? మళ్ళా మా అభ్యర్థి ఆబ్జెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని తీసుకొచ్చి బాక్సులు పెట్టిరంటే ఇది ఎంత లోపం ఉన్నది అనేది ఒక్కసారి మీ అందరు కూడా స్పష్టంగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆఫీసర్ కూడా పంపుతాం. ఇప్పుడు ఇంత ఇమీడియట్ గా పోలేము, రేపు ఎల్లుండి ఎన్నికనే కాబట్టి రేపు కూడా వీలైతే ఎలక్షన్ ఆఫీసర్ గారి టైం తీసుకుంటాం. మా వాళ్ళందరూ కూడా రేపు అక్కడ కూడా పోతాం. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇప్పుడు హుజురాబాద్ లో ఆర్డీఓ గారికి ఇస్తాం. ఆర్డీఓ గారు రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారు ఖచ్చితంగా ఆర్డీఓ గారికి ఇస్తాం. రేపు పోయి కలెక్టర్ గారికి కూడా తప్పకుండా మేము ఇస్తాం. దీని మీద మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. చైర్మన్ ఎన్నికలు మాత్రం హుజురాబాద్ పట్టణంలో ఖచ్చితంగా వాయిదా వేయాలి. దీని మీద జవాబు చెప్పిన తర్వాతనే ఇలా ప్రజలకి జవాబు చెప్పిన తర్వాత, మా అభ్యర్థులకి జవాబు చెప్పిన తర్వాతనే ఆ ఎన్నికలు జరగాలి. లేకపోతే నేను ఖచ్చితంగా రేపు పిల్లు కూడా హైకోర్టులో కూడా రేపు పిల్లు వేస్తాం. దీని మీద నేను ఊకునే ప్రసక్తి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కలుగుతా ఉన్నది మాకు. మీరే చెప్పండి, ఎక్కడన్నా న్యాయం ఉన్నదా ఇందులో? మీరందరూ కూడా ప్రెస్ మిత్రులు అందరూ కూడా చెప్పండి, ఇందులో ఎక్కడన్నా న్యాయం ఉన్నదా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎట్లయితే దొంగోట్లు వేసుకొని వాళ్ళు గెలిచిండ్రో, హుజురాబాద్ పట్టణంలో కూడా అట్లనే దొంగోట్లు వేసుకొని గెలిచే ప్రయత్నం చేసిరు ఆల్రెడీ. అసలు ఒక్కటే నిమిషము, ఒక్కటే రోజు గ్యాప్ లో అసలు ఎలక్షన్ అనేది ఒక్కటే రోజు గ్యాప్ లో ఉన్నప్పుడు తాళాలు ఎట్లా పోతాయి? గడ్డపార పెట్టి ఎందుకు పగలగొట్టిర్రు? అంత అవసరం ఏమొచ్చింది? మరి సరే తాళాలే పోయినాయి అనుకుందాం. తాళాలే పోయినాయి ఉంటే ఇప్పటిదాకా కన్సర్న్ అధికారులని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇప్పుడు కలెక్టర్ గారు విల్ బి ద రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. కలెక్టర్ గారి బాధ్యత
ఇలా కలెక్టర్ గారు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అసలు కీజ్ ఎందుకు పోయినాయి, ఆ కీజ్ ని ఎట్లా పగలగొట్టిర్రు, ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది, ఎక్కడ పోయినట్టు ఆ కీజు ఎవరు గాయబ్ చేసిర్రు, ఆ కీజ్ గాయబ్ ఎట్లయినాయి, తర్వాత ఆ కీజ్ గాయబ్ తో పాటు ఆ కీజ్ ని అది పగలగొట్టేటప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఎందుకు ఆఫ్ చేసిర్రు, ఆ సీసీటీవీ కెమెరాస్ ని వైరింగ్ ఎందుకు గుంజేసిర్రు, మళ్ళా మీరు పగలగొట్టిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మళ్ళా క్లిప్ ఎందుకు పెట్టిండ్రు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ కింద తనదే ఈ జిల్లాలో బాధ్యత. చూద్దాము అని అనుకున్నా, నిన్నటి వరకు కూడా స్పందించలే. మా ఊళ్ళో ఆబ్జెక్షన్ చేస్తే, మా అభ్యర్థులు అందరూ కూడా ఆబ్జెక్షన్ చేసి గొడవ చేస్తే పోలీస్ వాళ్ళని పెట్టి మా వాళ్ళని నెట్టేయడం, మా వాళ్ళని మాట్లాడనీయకపోవడం, మా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, మీరు మాట్లాడకండి అని కన్ఫ్యూజన్ లో పెట్టేసి ఆ బాక్సులు తీసుకుపోయి ఆడ కౌంటింగ్ దగ్గర పెట్టేసరికి అందరు కూడా పోవడం జరిగింది. నేను ఎలక్షన్ కమిషన్ అధికారులని సూటిగా అడుగుతా ఉన్నాను, ఒకటే రోజు టైంలోనే స్ట్రాంగ్ రూమ్ కీజ్ ఎట్లా పోతాయని నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాలి. అసలు ఒక్కటే రోజులో స్ట్రాంగ్ రూమ్ కీజ్ పోయిన తర్వాత గడ్డపార పెట్టి పగల కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా నేను ఈ ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు అనేది ఖచ్చితంగా రద్దు చెయ్యాలి. మళ్ళా రీపోలింగ్ బై ఎలక్షన్ జరగాల్సిందే. 16వ తారీఖున జమ్మికుంట మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నాం. గ్యారంటీ చెప్తా ఉన్నా, ఎగిరేబోతా ఉన్నాం. మీరు చూస్తుంటారు, రిజల్ట్ వస్తున్నాక మీరు చూస్తారు. థ్యాంక్ యూ. హుజురాబాద్ తీర్పు అభిప్రాయం ఏంటనేది మీకు చెప్తున్నారు కదా మహేష్ గారు. 100% హుజురాబాద్ పట్టణంలో అధికార పార్టీ వాళ్ళు బాక్సులలో డబ్బాలలో గుద్దుకొని అలా వేసుకున్నారు. అలా డౌటే లేదు, టోటల్ బాక్సులే చేంజ్ చేసిర్రు. అలా ఎటువంటి అనుమానం లేదు. అది అనుమానం ఉంది కాబట్టి కదా ప్రెస్ మీట్ చెప్పేది. అసలు వాళ్ళు ఇంకోటి, అసలు అధికార పార్టీ ఉన్నోళ్ళు చెప్పిన వాటిలే గెలవడం, వాళ్ళు చెప్పిన ముందే ఇన్ని ఓట్లు మాకు పడతాయని చెప్తే గన్నే ఓట్లు రావడం, ఇదంతా ఆశ్చర్యంగా ఉండదు మాకు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. హుజురాబాద్ పట్టణంలో నేను గ్యారంటీ చెప్తా ఉన్నాను, డెఫినెట్ గా అధికార పార్టీ వాళ్ళు డెఫినెట్ గా రిగ్గింగ్ చేసిండ్రు, అలా డౌట్ లేదు. అలా రిగ్గింగ్ చేసిర్రు కాబట్టి అట్లాంటి తీర్పు వచ్చింది. నేను ఎందుకు దీన్ని కూడా అంటున్నా అంటే, రిగ్గింగ్ చేసిరు అనేది ఖచ్చితంగా రిగ్గింగ్ చేసిరు అనేది నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, లేకపోతే అసలు మున్సిపల్ ఎన్నికలు అనేటి అసలు కీజ్ ఎట్టుపోతే మహేష్ చెప్పాలి కదా. కీజ్ అనేది ఒక్కటే రోజులో కీజ్ పోతే ఆ కీజ్ ఎటుపోయినాయి ఫస్ట్ ఎంక్వైరీ చేసి చెప్పు. ఆ కీజ్ అనేది ఎటుపోయినాయి, ఆ కీజ్ పోయిన దానికి ఎవరు, దీనికి జవాబు చెప్పాల్సిన వాళ్ళు ఎవరు, ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా ఖచ్చితంగా చేయాలి. రేపు ఖచ్చితంగా ఇప్పుడు మా పార్టీ తరఫు నుంచి కూడా రేపు హైదరాబాద్ లో కూడా తనను కూడా కలిసి ఖచ్చితంగా కూడా ఆడ కూడా ఇస్తాం, ఈ స్థానికంగా కూడా ఇప్పుడు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.